ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏజెంట్గా పనిచేస్తున్నాడని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్ సంచలన ఆరోపణ చేశారు. మంచిర్యాల పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు నివాసం వద్ద ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మెప్పు కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోదావరి నదిని ఎండబెట్టి నీటిని ఆంధ్రప్రదేశ్కు తరలించేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో రైతులు కరెంటు, సాగునీటి కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. ప్రధాని మోదీ సీఎం రేవంత్ రెడ్డి బడేబాయ్ చోటేబాయిగా వ్యవహరిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చేస్తున్న అన్యాయాలను ఎప్పటికప్పుడు ఎండగట్టేందుకు సిద్ధమయ్యామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టోలను అమలు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో మరో పోరాటానికి సిద్ధమయ్యామని అన్నారు. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎలకతుర్తిలో ఈ నెల 27న భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ ఈ సభలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, సింగరేణి కార్మిక సంఘం నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల 27వ తేదీ నాడు బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల రజతోత్సవ సభను వరంగల్ జిల్లా అక్కడ ఎల్కతుర్తి దగ్గర నిర్వహిస్తున్నటువంటి తరుణంలో దానికి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మన శ్రేణులంతా ప్రజలంతా కదలాలనే ఆలోచనతో అన్ని నియోజకవర్గాల నుంచి అందరం కూడా పోవాలనేటటువంటి అది కేసీఆర్ గారి దిశానిర్దేశం. ఆ మేరకు ఇవాళ మన మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల అసెంబ్లీ, చెన్నూరు అసెంబ్లీ, బెల్లంపల్లి 3 అసెంబ్లీల ముఖ్యులతో సన్నాహక సమావేశాలు పెట్టుకున్నాం. మనకు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పుట్టుక తెలంగాణ కష్టాలు పడుతున్నటువంటి తరుణంలో, తెలంగాణ ప్రాంతం గోసపడుతున్నటువంటి తరుణంలో, తెలంగాణ ప్రజలకు నీళ్లు లేక, తెలంగాణ రైతాంగానికి కరెంటు లేక, తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో ఆనాడు ప్రపంచ బ్యాంకు జీతగాడిగా చంద్రబాబు నాయుడు మారిపోయి అభివృద్ధి పేరిట తెలంగాణ వనరులన్నింటినీ విధ్వంసం చేస్తున్నటువంటి తరుణంలో ఒకే ఒక్కడు సిద్దిపేట గడ్డ మీద నుంచి ఒక పులిబిడ్డ కేసీఆర్ గారు బయలుదేరి ఆనాడు గులాబీ జెండా ఎత్తి తెలంగాణ ఉద్యమ శంకారావాన్ని పూరించి 14 సంవత్సరాల పాటు పోరాటం చేసి మొక్కవోని దీక్షతో చివరికి చావు నోట్లో తలబెట్టి మనందరి సహకారంతో, ప్రజల దీవెనతో తెలంగాణ రాష్ట్రాన్ని వారు తీసుకొచ్చింది ఈ గులాబీ జెండా నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో. కాబట్టి అలాంటి పార్టీ ఆధ్వర్యంలోనే ఈ రాష్ట్రం ఉండాలని 2 టర్ములు ప్రజలు మనకు అవకాశం ఇస్తే అద్భుతంగా పరిపాలించడం, బ్రహ్మాండంగా పనిచేసినాం, కష్టపడ్డాం. సో మంచిగా రాష్ట్రాన్ని కూడా తీర్చిదిద్దినాం. వాళ్ళు 25 సంవత్సరాల్లో ఈ రజతోత్సవ వేడుకలు చేసుకుంటున్నటువంటి తరుణంలో మళ్ళీ అప్పటి పరిస్థితుల్లో తెలంగాణలో ఇవాళ కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండి అటువంటి పరిస్థితులు తెస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మళ్ళీ అటువంటి పరిస్థితులు తెలంగాణలో తీసుకొచ్చింది. ఇవాళ ప్రజల్ని ఎట్లా మోసం చేసిరు ఆ విషయాలన్నీ ప్రజాక్షేత్రంలో ప్రజలకు వివరిస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి డెఫినెట్గా మన గులాబీ దండు మళ్ళొక్కసారి ప్రజలందరినీ సమీకరించి తెలంగాణను కాపాడుకోవడానికి, తెలంగాణ ప్రజల్ని రక్షించుకోవడానికి మరో పోరాటానికి ఈ సందర్భంగా మనం శ్రీకారం చుట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి మళ్ళా బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతు పొందుతుంది, ప్రజల ప్రేమ తిరిగి పొందే అవకాశాలు కనబడుతున్నాయని మన పార్టీ మీద ఇద్దరు బడేబాయ్ చోటేబాయ్ ఇద్దరు కలిసి మన మీద దాడి పెడుతున్నారు. అదేవిధంగా ఇవాళ బీజేపీ డైరెక్షన్, రేవంత్ రెడ్డి యాక్షన్తోనే తెలంగాణలో అనేక రకాలైనటువంటి కుట్రలు నడుస్తూ ఉన్నాయి. ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ సహకారంతో ఇవన్నీ పనులు ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నారు. ఇక దానికి తోడు పక్కకున్నటువంటి చంద్రబాబు నాయుడు సపోర్ట్ కూడా ఈయనకు ఫుల్ ఉన్నది. అందుకనే కాళేశ్వరం దగ్గర మేడిగడ్డను మంచిగా చేసి నీళ్ళు ఆపి తెలంగాణ ప్రాంతానికి కాళేశ్వరం నీళ్ళు ఇవ్వాల్సిన రేవంత్ రెడ్డి కాళేశ్వరం నీళ్ళు ఇవ్వకుండా ఆ గోదావరి నీళ్ళని కిందికి ఆంధ్రాకు వాళ్ళ గురువు అక్కడ ముఖ్యమంత్రి కాబట్టి ఆ ప్రభుత్వానికి మంచి పేరు రావాలి కాబట్టి నీళ్ళన్నీ కిందికి పోయేటట్టు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడిని తిట్టేందుకు రేవంత్ రెడ్డికి నోరు వస్తలేదు. కేసీఆర్ని మాత్రం రోజు కేసీఆర్ మార్చురికి పోవాలంటాడు, కేసీఆర్ చచ్చిపోవాలంటాడు. మైకు దొరికితే చాలు కేసీఆర్ మీద శాపనార్థాలు పెడుతున్నటువంటి రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు తెలంగాణకు చేస్తున్న అన్యాయం మాత్రం కళ్ళకు కనబడతలేదు. ఎందుకంటే ఈయన గురువు, ఆయన శిష్యుడు కాబట్టి ఈయనను ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం దగ్గర కాపాడుతున్నది చంద్రబాబు నాయుడే కాబట్టి, ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు భాగస్వామి కాబట్టి వీళ్ళందరూ కలిసి ఇటు నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ, ఆంధ్రాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ, తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం ఏజెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, ఈ ముగ్గురు కలిసి వాళ్ళ తెలంగాణ మీద కుట్రలు చేసి తెలంగాణకి ఏకైక గొంతుగా
తెలంగాణ ప్రజల పక్షాన గట్టిగా నిలబడి కొట్లాడే పార్టీగా, గట్టిగా నిలబడి మాట్లాడే నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ను, బీఆర్ఎస్ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మనము ఈ 25 సంవత్సరాల రజతోత్సవ ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి తరుణంలో మనం ఈ వాస్తవ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకొని పోయి ఈ చేతులతోటి ఓటేసి గెలిపించారో ఆ చేతులతోటి కాంగ్రెస్ పార్టీని నామరూపం లేకుండా తెలంగాణ గడ్డ మీద లేకుండా చేసేది ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డలను కూడా చెప్పడం జరుగుతుంది. ఏ పాలన బాగలేదు. అక్కడ కేంద్ర ప్రభుత్వ పాలన మీరు చూస్తారు. ఈ మధ్యాహ్నం గ్రోగ్ అనే సంస్థ రోజు విశ్లేషకులు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీని ఒక రకంగా లోకల్ పేపర్లు అంటే జాతీయ అంతర్జాతీయ సంబంధించిన వాళ్ళు కూడా ఇలా బీజేపీ అనేది పూర్తిగా బలహీనపడుతుంది, బీజేపీ కూడా పూర్తిగా ప్రజల వ్యతిరేక పాలన చేస్తున్నారు, బీజేపీ అన్నా జాతీయ పార్టీలో కాంగ్రెస్ అన్నా అక్కడ వ్యతిరేకిస్తున్నారు. అన్ని ప్రాంతాలలో ఆయా ప్రాంతీయ పార్టీలకే మనకు ఏది ఒక స్పందన వస్తుంది. ప్రాంతీయ పార్టీలకు బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే శక్తి ఈ తెలంగాణ గడ్డ మీద ఏ పార్టీలు ఉన్నా ఏ పార్టీ లాభమే అని చెప్పాలి. మనం ఆ బుక్ రిలీజ్ చేస్తాం. మొత్తం డైలీ మొత్తం రికార్డు ఉంది. ఈ కరపత్రం తీస్తేనే ఎన్నికల ముందు ఈ కరపత్రం తీస్తేనే రాసి పెట్టుకోండి. కరపత్రం తీసిన తర్వాత రేపు లోకల్ వాడ అసెంబ్లీ ఎన్నికలు కరపత్రం చూసే ప్రతి ఒక్కరికి లాభం లేదు. ఇక ఆ పాలన వద్దు ఆ పాలన ముద్దు బీఆర్ఎస్ పాలన అనే దిశగా మనకు వస్తుంది. అవన్నీ అందుకే బాగా రోజు అదే పని చేస్తున్నాం. ఇప్పుడే పెద్ద పని లేదు కదా, అంతకుముందే పొద్దున్న లేతే పని ఉంటుంది. ఇప్పుడు అదే పని కాబట్టి మొత్తం అంతా అదే పని చేస్తున్నాం. ఏముండదు కదా.